back to Nourish Your Body. This is dietitian Deepthi is here. So చాలా వీక్స్ నుంచి నా వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేదు కదా, లైక్ నాకు చాలా పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల వీడియోని రికార్డ్ చేయలేకపోయాను, అలాగే అప్లోడ్ కూడా చేయలేకపోయాను. సో ఈ వీక్ నుంచి ప్రతి వీక్ మీకోసం ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో మీకే కండిషన్ గురించి అయినా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ని చదివి మీకు నేను ఆ కండిషన్ గురించి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో until then, please do like, share and subscribe to my YouTube channel and also follow me on my Instagram page. So ఈ రోజు దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, ఆల్రెడీ ద ప్రీవియస్ వీడియో మనం గట్ హెల్త్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో దాంట్లో మనం ప్రీబయోటిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు సెషన్ వాట్ ఆర్ ప్రోబయోటిక్స్ అండ్ వాట్ ఆర్ ప్రోబయోటిక్ థెరపీస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏంటి, ప్రోబయోటిక్ థెరపీస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నా ముందు వీడియో చూసే ఉండాలి మీరు. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా వీడియో లింక్ మీకు నేను ఇస్తాను. సో గో అండ్ వాచ్ ఇట్ నౌ. సో అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏంటి అంటే, ముందు ప్రీబయోటిక్స్ గురించి ఒక చిన్న రీక్యాప్ మాట్లాడుకుందాం. సో ప్రీబయోటిక్స్ అంటే ఇట్స్ అ సింపుల్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. సో ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేటివి మనం తిన్నప్పుడు మన గట్లో అంటే మన ఇంటెస్టైన్స్లో గట్లో ఉన్న మైక్రోబయోటా అంటే బ్యాక్టీరియా విచ్ ఆర్ గుడ్ బ్యాక్టీరియా అవి వాటిపైన ఫీడ్ అవుతాయి అన్నమాట. సో ప్రీబయోటిక్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. ఇప్పుడు ప్రోబయోటిక్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోబయోటిక్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రీబయోటిక్స్ పైన గట్ మైక్రోబయోటా అనేది ఫీడ్ అవుతుంది అనేసి. సో వాటికి ఒక మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడమే ఈ ప్రోబయోటిక్స్ అన్నమాట. సో అంటే ఎలాగంటే, ఇప్పుడు ఒక మొక్క తీసుకుందామంటే ఆ మొక్క బాగా పెరగాలి అంటే దానికి మంచి సాయిల్ ఉండాలి, మంచి న్యూట్రియంట్స్ ఉండాలి, అలాగే వాటర్ ఉండాలి, అలాగే వీటన్నిటిని బాగా అబ్జర్వ్ చేసుకోవాలంటే సన్లైట్ అనేది ఉండాలి మనకి. సో అలాగే అక్కడ మనం మొక్క ఎలా తీసుకున్నామో ఇక్కడ గట్ మైక్రోబయోటా, అక్కడ సాయిల్, న్యూట్రియంట్స్, వాటర్, ఇవి ప్రీబయోటిక్స్. సన్లైట్ అనేది ప్రోబయోటిక్ విచ్ క్రియేట్స్ అ హెల్దీ ఎన్వైరన్మెంట్ ఫర్ ద మైక్రోబయోటా టు గ్రో హెల్దియర్. సో ఇది ప్రోబయోటిక్స్ అంటే. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ చెప్పుకోవచ్చు. ఫర్మెంటెడ్ ఫుడ్స్ అన్నాం కదా. సో ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే అందరి మైండ్లో ఫస్ట్ ఏమంటారంటే మిల్క్ ప్రోడక్ట్స్, పెరుగు, మజ్జిగ ఇలాంటివి చెప్తారు. అవే కాదండి, చాలా ఉన్నాయి. ఫర్మెంటెడ్ వెజిటబుల్స్ ఉన్నాయి, ఫర్మెంటెడ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాము అంటే అదంతా నైట్ అంతా మనము పిండి కొట్టించాక పులావ్ పెడతాం. సో ఇట్ ఈస్ ఆల్సో అ గుడ్ ప్రోబయోటిక్ ఫుడ్ అనమాట. సో ఇలా ఏదైనా పులావ్ పెట్టిన ఏ ఫుడ్ అయినా కూడా మనకి మంచి ప్రోబయోటిక్స్ అనమాట. సో ఇది ప్రోబయోటిక్స్ అంటే. సో ప్రోబయోటిక్ థెరపీస్ అంటే ఏంటి అంటే, ఈ ప్రోబయోటిక్స్ని యూజ్ చేసుకొని మనం కండిషన్స్, డిసీజెస్ని క్యూర్ చేస్తాం అనమాట. సో ఏ డిసీజెస్ క్యూర్ చేస్తాము అని అనుకుంటాం. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ అవ్వచ్చు, డయేరియా అవ్వచ్చు, పెప్టిక్ అల్సర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అవ్వచ్చు, ఇలా ఏదైనా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్కి సంబంధించినవన్నీ కూడా మనం ఈ ప్రోబయోటిక్ థెరపీస్తో మనం క్యూర్ చేసుకుంటాం అనమాట. సో అలాగే అవి కాకుండా మెంటల్ హెల్త్ బాగా ఉంటుంది. ఏదైనా మన బాడీలో ఏదైనా హార్మోనల్ చేంజ్ కూడా మన గట్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ డిపెండ్స్ ఆన్ అవర్ గట్. సో మన గట్ బాగుంటేనే మనం బాగుంటాం. సో స్టే హ్యాపీ, స్టే హెల్దీ, కీప్ యువర్ గట్ వెరీ 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 హెల్దీ. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ మీకు ఎవరైనా కూడా మీకు డైట్ కన్సల్టేషన్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తున్నాను, అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మెన్షన్ చేస్తున్నాను. సో మీరు నాకు డిఎం చేయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు ఫర్ ద డైట్ కన్సల్టేషన్. అండ్ ఆల్సో ప్లీజ్ డూ కమెంట్ whichever the lines you liked in my video, and also do like, share and subscribe to my YouTube channel, and also follow me on my Instagram page. Stay happy, stay healthy, keep your gut healthy. Okay, ta-ta, bye bye.